Hi friends. So good morning to everyone. ఈరోజు హోలీ మై డియర్ ఫ్రెండ్స్. నేను రేపటి మంగళవారానికి ఒక 4 స్టాక్స్ తీసుకొని ఇంట్రాడే పర్పస్ మీద ఏ విధంగా ట్రేడ్ చేయాలనే విషయం మీద నేను మీతో మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఈ చెప్పేటువంటి ఈ 5 వెరీ ఐఎంపీ స్టాక్స్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు లాభం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ గెయిల్ ఇండియా స్టాక్ని మీరు చూస్తే ఫస్ట్గా ఇది చూడండి. ఇది ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఇది కరెక్ట్గా ఫామ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, లైన్ డ్రా చేసుకుంటూ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ని ఇది ఫామ్ చేసుకుని ఉంది. చూడండి, ఇక్కడ ఈ స్టాక్ అనేటువంటిది ఫస్ట్ ఇక్కడి నుంచి డౌన్ఫాల్ అయిపోయి ఇక్కడ దాకా వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ పర్ఫెక్ట్గా అక్కడ రిజెక్ట్ అయిపోయి మళ్ళీ సేమ్ రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళిపోయి మళ్ళీ సపోర్ట్ జోన్కి వచ్చింది. మళ్ళీ రెసిస్టెన్స్ జోన్కి పోయింది. మళ్ళీ 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 ఆడకొచ్చి ఇక్కడికి వచ్చి అక్కడక్కడ కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది. చూడండి, రేపు ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మంచిగా మొమెంటం వస్తుంది. 183.45 రూపాయల దాకా ఇది వచ్చి ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇది టార్గెట్ అవుద్ది. ఎంట్రీ తీసుకునేటప్పుడు ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లోనే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ పడిందా లేదా అని చూసుకొని ట్రేడ్ చేయాలి. రేపు మార్కెట్ అనేది పాజిటివ్ సైడ్ ఉందా, నెగిటివ్ సైడ్ ఉందా అన్న దాని విషయాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేసుకొని దాంట్లో 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై పైన మీరు ఎంట్రీ తీసుకుంటే ఒక ₹2 నుంచి ₹3 దీంట్లో ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఒకవేళ కిందకి కానీ ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయిందంటే మాత్రము హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ అవ్వదు, కానీ పైకి ఇది బుల్లిష్లో ఉన్నప్పుడు ట్రేడ్ అయినప్పుడు ఇది మంచి మన ఆపర్చునిటీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత ఎస్బిఐఎన్ చూడండి, ఇది ఎప్పుడు కూడా ఫ్రంట్ లైన్ స్టాక్. ఒక మంచి కన్సాలిడేషన్ తర్వాత ఇది బ్రేక్అవుట్ అయిపోయి రీట్రేస్మెంట్ జరిగి చూడండి కన్సాలిడేషన్ జరిగింది. ఇదిగో ఇలా కన్సాలిడేషన్ జరిగింది. కన్సాలిడేషన్ జరిగి ఒక మంచి బ్రేక్అవుట్, నార్మల్ బ్రేక్అవుట్ జరిగి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ పోయి కరెక్ట్గా రెసిస్టెన్స్ దాకా వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ని ఫామ్ చేసి ఉంది. రేపు ఇది ఇలా బ్రేక్అవుట్ అయిందంటే మాత్రం రేపు మంగళవారం పూట డ్రాస్టిక్గా హెవీగా మంచి మొమెంటం వస్తుంది పైకి. సో ₹768 దాకా వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇదిగో ఈ టార్గెట్స్ని ఈ లెవెల్ కూడా మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత టాటా కమ్యూనికేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది చూడండి పర్ఫెక్ట్గా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. దీన్ని మనం ఒక ట్రెండ్ లైన్ కానీ ట్రాడ్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఒక పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. చూడండి, అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, ఇది రేపు పొద్దున కానీ మరి మంగళవారం కానీ ఇలా బ్రేక్అవుట్ కొట్టిందంటే ఇలా రీట్రేస్మెంట్ జరిగి మరలా పైకి పోతుంది. సో ఇది మంచి మొమెంటం అనేటువంటి చెప్పుకోవచ్చు. ఇది కానీ మొమెంటం వస్తే మాత్రం అద్భుతంగా మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. సో ₹2,042 దాకా మంచి మొమెంటం ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది జాగ్రత్తగా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఓకేనా. దీన్ని బై చేసేటప్పుడు మార్కెట్ యొక్క సెంటిమెంట్ని బట్టి చూడండి. మార్కెట్ సెంటిమెంట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్ సెంటిమెంట్ బుల్లిష్లో ఉందా బీరిష్లో అన్న దాన్ని బట్టి కూడా మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో స్టాక్స్ అన్నీ కూడా బుల్లిష్ వైపు ఉంటే బుల్లిష్ వైపు బ్రేక్అవుట్ అంటే బుల్ సైడ్
అంటే బై సైడ్ బ్రేక్అవుట్ చేసిన స్టాక్ని ట్రేడ్ చేసుకుంటే మనకి మంచి లాభం వస్తుంది. బై సైడ్ బ్రేక్అవుట్ అయిన దాన్ని సెల్ వైపు ఉన్నప్పుడు సెల్ వైపు బ్రేక్అవుట్ అయిన స్టాక్ని మనం సెల్ చేస్తే దాంట్లో లాభం ఉంటుంది. సో మార్కెట్లో ఎంట్రీ ఇవ్వడం, ఎగ్జిట్ ఇవ్వడం అనేటువంటిది మీరు ప్రాక్టీస్ చేయాలి. మార్కెట్ సెంటిమెంట్ని అర్థం చేసుకొని బై సైడ్ ప్యాటర్న్ ఉన్నటువంటి బ్రేక్అవుట్ అయిన స్టాక్ని మీరు ట్రేడ్ చేస్తే దాంట్లో డబ్బులు మీరు తీసుకునే అవకాశం ఉంది. ఒక 2-3% ఇంట్రాడేలో తీసుకోవచ్చు. సో ఇట్లాంటి F&O స్టాక్స్ను కానీ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా దాంట్లో అప్పుడు బై సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చి మంచి బ్రేక్అవుట్ ప్యూర్ బుల్లిష్ క్యాండిల్ నుండి 50 మినిట్స్ యొక్క హైక్ అయిపోయిన మీరు బై చేస్తే ఖచ్చితంగా దీంట్లో మంచి ప్రాఫిట్స్ తీసుకునే అద్భుతమైన అవకాశం ఉంది. ఎందుకంటే బై చేస్తే స్టాక్ ఆప్షన్స్లో కంటే ఇంట్రాడేలో ఈక్విటీ క్యాష్లోనే మనం ట్రేడ్ చేస్తే దాంట్లో సేఫ్ అండ్ సెక్యూర్గా మనం ట్రేడ్ చేసే అవకాశం ఉంది. కానీ స్టాక్ ఆప్షన్లో బై చేస్తే ఏంటంటే తక్కువ డబ్బులకి ఎక్కువ స్టాక్స్ వస్తాయి. సో మనం ఇంట్రాడేని మంచి మొమెంటం వచ్చింది అనుకున్నప్పుడు దాంట్లో మనం బై ఎంట్రీ కానీ కాల్ కానీ పుట్ ఎంట్రీ కానీ తీసుకుంటే అద్భుతమైనటువంటి ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఇంకో స్టాక్ చెప్తాను. తర్వాత యాక్సిస్ బ్యాంక్ చూద్దాం. చూడండి, డిసెండింగ్ ట్రయాంగిల్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది డిసెండింగ్ ట్రయాంగిల్లో ఉంది. సో ఇక్కడ చూడండి, మార్కెట్ అనేటువంటిది ఒక ట్రెండ్ లైన్ కానీ మనం డ్రా చేస్తే చూడండి, డిసెండింగ్ ట్రయాంగిల్లో ఉంది. ఇది పర్ఫెక్ట్గా ఒక డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఉంది. దీన్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ సెంటిమెంట్ డౌన్ ట్రెండ్లో ఉంది అనుకుంటే సో దీన్ని సెల్ వైపు కానీ ట్రేడ్ చేస్తే అద్భుతమైన ప్రాఫిట్ తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి ఇలా డౌన్ ఫాల్ అయిపోయి మళ్ళీ పైకి పోయి మళ్ళీ రిజెక్ట్ అయిపోయి మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి పోయింది. ఇక ఖచ్చితంగా ట్రెండ్ లైన్ ఫామ్ చేసుకుంటూ వచ్చింది, మళ్ళీ రిజెక్ట్ అయింది, మళ్ళీ పోయింది, మళ్ళీ డౌన్ ఫాల్ అయింది, మళ్ళీ పైకి పోయింది, మళ్ళీ రిజెక్ట్ అయింది, అక్కడి నుంచి మళ్ళీ డౌన్ పోయింది. చూడండి, ఇలా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇది మనకి ఇస్తుంది రేపు. సో దీన్ని మీరు జాగ్రత్తగా, ఇది కూడా ఫ్యూచర్ ఆప్షన్స్లో ఉండేటువంటి స్టాక్ కనుక దీంట్లో మీరు స్ట్రాంగ్ బుల్లిష్ కానీ స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ కానీ పడితే మాత్రం ఈ లెవెల్ని ఇది బ్రేక్అవుట్ చేస్తే మాత్రము అద్భుతంగా దీని మంచి ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని అద్భుతంగా దీన్ని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది బై సైడ్ బ్రేక్అవుట్ వచ్చిందనుకో, ఇదిగో ఈ లెవెల్ దాకా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చూస్తూ మంచి బుల్లిష్ క్యాండిల్ పడి మార్కెట్ సెంటిమెంట్ కూడా బుల్లిష్ వైపు ఉంది అనుకున్నప్పుడు మంచిగా దీంట్లో ప్రాఫిట్ వస్తుంది. మార్కెట్ మార్కెట్ సెంటిమెంట్ సెల్ సైడ్ ఉంది, స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్తో ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది, 1031 రూపాయలు బ్రేక్అవుట్ చేసింది. అప్పుడు దీని 50 మినిట్స్ లోన్ 50 మినిట్స్ క్యాండిల్ యొక్క ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ లో కింద మీరు ఎంట్రీ తీసుకుంటే దీంట్లో అద్భుతమైన ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ 4 స్టాక్స్ని మీరు యాడ్ చేసుకోండి, మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో మేము కొత్తగా వచ్చామండి, మాకు ట్రేడ్ చేయడం తెలియదు, మాకు కొద్దిగా హెల్ప్ చేస్తారా అనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో నేను ఫోన్ నెంబర్స్ ఇస్తాను, వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. చూడండి, మీ అకౌంట్ హ్యాండిల్ చేసేటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఇస్తాను. మనం అందరూ కలిసి చక్కగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and keep on watching my channel. Thank you so much.